బ్యాక్ టు న్యూస్. వైకుంఠ ఏకాదశి ప్రారంభానికి ముందే కలియుగ దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో దేవదేవుని దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి. 31 కంపార్ట్మెంట్లలో నిండి బయట కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోవిందనామ స్మరణతో సప్తగిరులు మారుమోగుతున్నాయి. ఇక తిరుమలలో భక్తుల రద్దీపై మరిన్ని వివరాలు ప్రవీణ్ మనకు అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ముందే తిరుమల గిరులన్నీ కూడా భక్తులతో పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సెలవులు కలిసి రావడం, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం ముందు ఉండడంతో ఒక్కసారిగా భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు పోటెత్తారు. మనం చూస్తున్నాం ఏదైతే సర్వదర్శనం కోసం ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లో దాదాపు కొండపైన చివరి వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తుంది. ఒక సాధారణ క్యూలో వెళ్ళేటువంటి భక్తులకు దాదాపుగా 30 గంటలు సర్వదర్శనానికి పడుతుందని చెప్పి భక్తులు చెప్తున్నారు. అదేవిధంగా టీటీడీ కూడా ఆ మేరకు ఇప్పటికే అనౌన్స్మెంట్ ఇస్తుంది. అదైతే 30 గంటలు సర్వదర్శనానికి పడుతుంది. అదైతే సర్వదర్శనం చేసుకునే వాళ్ళు ఆ సమయాన్ని చూసుకొని ఇబ్బంది పడకుండా తమ ఏర్పాట్లు చేసుకోవాలన్న పరిస్థితి. అదైతే ముఖ్యంగా టీటీడీ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ఇప్పటికే దాదాపు పూర్తి ఏర్పాట్లన్నీ చేసుకున్న నేపథ్యంలో ఓవైపు సామాన్యులకు పెద్దపీట వేస్తామని ప్రభుత్వం ఇప్పటికే అనౌన్స్ చేసింది. టీటీడీ కూడా ఆ మేరకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా ఏదైతే మంత్రుల కమిటీని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారెడ్డి ఆధ్వర్యంలో, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాన సత్యప్రసాద్, అదేవిధంగా హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో మంత్రుల కమిటీ పర్యవేక్షణలో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం యొక్క దర్శనాలు అయితే పూర్తిగా కొనసాగుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఏదైతే గత సంవత్సరం జరిగినటువంటి తోపులాట కావచ్చు, ఆ ఇన్సిడెంట్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్య భక్తులు కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకుని వీలైన తొందరగా వెళ్లేందుకు దాదాపు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే గత 2 రోజులుగా కూడా తిరుమలలో పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో ఏదైతే 2 రోజులుగా కూడా తిరుమల గిరులన్నీ కూడా భక్తులతో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. దేవదేవుడు దర్శనం కోసం బారులు తీరినటువంటి పరిస్థితి. మునుపెన్నడూ లేని విధంగా కూడా పెద్ద ఎత్తున అన్ని కంపార్ట్మెంట్లు కూడా 2 రోజులు కూడా పూర్తిగా నిండిపోయినాయి. ఏదైతే వైకుంఠ ఏకాదశికి మామూలుగా పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తారని ఒక అంచనా ఉన్నప్పటికీ వైకుంఠ ఏకాదశికి 3 రోజుల ముందు నుంచే తిరుమల గిరులన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. దేవదేవుడు దర్శనం కోసం అందరూ కూడా గంటల తరబడి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం కలిగితే చాలన్న దీంట్లో భక్తులందరూ కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని గంటల తరబడి దాదాపు సర్వదర్శనానికి దాదాపుగా 30 గంటలు సమయం పడుతుందని చెప్తారు. 300 టికెట్లు కూడా గంటల కొద్దీ దాదాపు 8 గంటలుగా క్యూలో ఉండాల్సినటువంటి పరిస్థితిలో మనం చూస్తున్నాం. ఏదైతే సర్వదర్శనం క్యూ దగ్గర ఉన్నాము, దాదాపుగా కిలోమీటర్ పైన క్యూ కంపార్ట్మెంట్లన్నీ కూడా నిండిపోయి క్యూ లైన్లలోకి ఏదైతే ఫుడ్ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నప్పుడు కూడా దర్శనానికి ఒక్కసారిగా పెద్ద ఎత్తున కొండపైకి జనాలు రావడంతో పూర్తి స్థాయిలో క్రౌడ్ అంతా పెరిగింది. మనం చూస్తున్నాం వైపు సీసీటీవీ కెమెరాలో మానిటరింగ్ కూడా మనం చూడొచ్చు. దగ్గరలోనే సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడైతే క్యూ లైన్లు కానీ భక్తులు సామాన్య భక్తులు ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా టీటీడీ ఏర్పాట్లన్నీ కూడా చేసింది. క్యూ లైన్లతో పాటు మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు తిరుమలంతా కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరో విధంగా ఏదైతే వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ఏఐ టెక్నాలజీని కూడా వినియోగించి మానిటరింగ్ చేస్తామని చెప్పి ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించినారు. అయితే భక్తుల రద్దీ మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో వైపు సామాన్య భక్తుల దర్శనానికైతే కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని చెప్తున్నారు. మిగతా ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మిగతా ఏదైతే సిఫార్సులన్నీ కూడా పూర్తిగా టీటీడీ రద్దు చేసింది. సామాన్యులకే పెద్దపీట వేస్తామని చెప్తూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మరో 2 రోజుల్లో ఏదైతే వైకుంఠ ఏకాదశి ప్రారంభం కానున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా ఇది చేశారు. మొత్తం ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు అంటే దాదాపు 10 రోజులు ఇక్కడ వైకుంఠ ద్వార దర్శనం కొనసాగిస్తారు. ఇది ఒక గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 10 రోజుల ఏదైతే దర్శనాన్ని ఈ ప్రభుత్వం కూడా గత సంవత్సరం కొత్తగా వచ్చినప్పటికీ దాన్ని ఆ సాంప్రదాయం ఉంచాలా, 1 రోజే పెట్టాలా, 3 రోజులు పెట్టాలా ఒక డిస్కషన్ జరిగినప్పుడు కూడా దాంట్లో 10 రోజుల ఏదైతే దర్శనం వైకుంఠ ద్వార దర్శనానికి అయితే అనుమతి ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా అదే నిర్ణయం తీసుకుంది టీటీడీ. ముఖ్యంగా 10 రోజులు ఈ ద్వార దర్శనానికి
స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనంగా చూసుకునే ఏర్పాట్లను అయితే టీటీడీ పక్కాగా చేసింది. అయితే ఈ 10 రోజులు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటికే పకడ్బందీ ప్రణాళికతో టీటీడీ ముందుకెళ్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అదైతే గత అనుభవాలను చూసుకొని ఒక్క ఏకాదశి రోజు మాత్రమే సామాన్య భక్తులకు దర్శన వసతి కల్పించడం లేదు. మిగతా అన్ని రోజుల్లో కూడా ఏదైతే ఇప్పటికీ ఆన్లైన్లో రోజుకు 70,000 టికెట్లకు పైగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు భక్తులు. 70,000 మంది కొండకు వస్తే వారికి సంబంధించినటువంటి పార్కింగ్ కావటం, వారికి వసతితో పాటు భోజన వసతి, అదేవిధంగా దర్శనం ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే దాదాపు టీటీడీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎక్కడ పార్కింగ్ ఉంచాలి, ఎక్కడ ఈ భక్తులకు సంబంధించినటువంటి వసతి కానీ మిగతా కార్యక్రమాలను ఎక్కడికెక్కడ ఆల్టర్ చేస్తున్నారు. ఇప్పటికే తిరుమలలో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా టీటీడీ తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే మ్యూజియం వైపు వస్తున్నటువంటి దాదాపు రోడ్ ఏదైతే జేయూ ఆఫీస్ నుంచి కిందకి ఏదైతే వస్తుందో మొత్తం ఆ దారి అంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎక్కడికెక్కడ బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా తోపులాట్లకు కానీ వాటికి ఆస్కారం లేకుండా పూర్తి స్థాయిలో టీటీడీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున జనాలు రావడంతో వైపు కొండ మీద పెద్ద ఎత్తున భక్తుల తాకిడి అయితే కొనసాగుతుంది. ఇది రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తుంది. దాని మేరకే భక్తుల ఏర్పాట్లు కూడా ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ ద్వారా తెలియజేస్తూ వారికి ఇబ్బంది కలగకుండా చర్యలు కూడా టీటీడీ చేపడుతుంది. కెమెరామెన్ శ్రీనాథ్తో ప్రవీణ్, HM టీవీ, తిరుమల.